చాలామంది కూడా బీద వాళ్ళు ఉంటారు. ఆ కార్పొరేట్ వైద్యం అందుబాటులో ఎప్పటికీ 24 గంటలు ఉండదు కాబట్టి కార్పొరేట్ వైద్యం చేయించుకున్నటువంటి స్థితిలో కూడా చాలామంది కూడా స్థానికంగా ఉంటారు కాబట్టి వారికి ప్రాథమిక చికిత్స అందించడం కోసం దాదాపుగా 40-50 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ చాలామంది కూడా ఆర్ఎంపీ డాక్టర్లుగా చలామణి అవుతున్నారు. కాబట్టి వారి యొక్క ప్రాథమిక చికిత్సను స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు కూడా అందిస్తూ ఉన్నారు. ఆ స్థానికంగా ప్రాథమిక చికిత్సను కూడా అందించవద్దు అనే ఉద్దేశంతో ఐఎంఏ వాళ్ళు చాలా గత కొన్ని రోజులు కూడా దాడులు చేస్తూ ఉన్నారు. ఆ దాడులను కూడా ఆపే విధంగా కూడా మా వంతు ప్రయత్నం కూడా స్థానికంగా కూడా మేము చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజలు అందుబాటులో ఉన్నటువంటి ఆర్ఎంపీలు ప్రాథమిక చికిత్స చేయడం వల్ల కార్పొరేటర్ వైద్యం అందరికీ అందుబాటులో ఉండదు కాబట్టి వారు అందుబాటులో ఉన్న అంత భారీ స్థాయిలో అమౌంట్ చెల్లించుకొని వెళ్ళినటువంటి దుస్థితిలో కూడా స్థానిక ప్రజలు ఉన్నారు కాబట్టి వారికి ప్రాథమిక వైద్యం చేసుకునే విధంగా ప్రభుత్వం కానీ ప్రభుత్వ పక్షాన కూడా మేము కూడా మా వంతు సహకారం కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి అదేవిధంగా స్థానికంగా కూడా స్థానిక ప్రజలకు కూడా ఐఎంఏ వాళ్ళకి కూడా మేము కూడా ఒక స్థానికంగా కూడా విన్నవించుకునేది ఏంటంటే వారిని ప్రాథమిక వైద్యం చేసుకునే విధంగా మీరు కూడా అవకాశం కల్పించాలని, అదేవిధంగా మేము కూడా ఆర్ఎంపీ డాక్టర్లను కూడా కోరేది ఏంటంటే ప్రాథమిక చికిత్సతో పాటు మీరు భారీ స్థాయిలో ఏదైతే కార్పొరేట్ డాక్టర్లు పట్టా పొందినటువంటి డాక్టర్లు చేసే వైద్యం మీరు చేయకుండా మీరు స్థానికంగా ప్రాథమిక చికిత్స చేసేటువంటి స్థానికంగా ఉన్నటువంటి మీకు తెలిసినటువంటి వైద్యాన్ని చేయాలి. కానీ మీరు ఏ విధంగా సిజరీన్లో కానీ లేదా పట్టా పొందిన డాక్టర్లు చేసే వైద్యం కూడా చేయొద్దని చెప్పేసి కూడా స్థానికంగా కూడా మేము చెప్తా ఉన్నాం. స్థానికంగా కూడా తప్పకుండా మా వంతు సహాయ సహకారం ఆర్ఎంపీలకు ఉంటుంది. మీరు ప్రాథమికంగా ఎప్పటి నుంచి అయితే ఏది రకంగా అయితే వైద్యం చేస్తున్నారో ఆ వైద్యం చేసుకోవడానికి మా వంతు పూర్తి సహకారం మద్దతు కూడా ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.